హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ సీజన్ 2లోని పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ సీజన్ 1 గురించి అండ్ సీజన్ 2 ఫస్ట్ 3 పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండర్ ద డోమ్ ప్లేలిస్ట్ లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. పార్ట్ 3 ఎండింగ్లో బార్బీ డోమ్ లోపలికి ఎలాగైనా సరే వెళ్ళాలని డోమ్ బయట కాపలా కాస్తున్న గాడ్స్ దగ్గరికి ఒక ఫేక్ ఐడి కార్డ్ని పట్టుకెళ్ళి డోమ్ దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ తీసుకున్నాడు కదా. తర్వాత అతను ఎవరికీ తెలియకుండా డోమ్ దగ్గరికి వెళ్తున్న మిలిటరీ వ్యాన్ కిందకి వెళ్ళి ఆ వ్యాన్ ద్వారా డోమ్ దగ్గరికి చేరుకోవాలని అనుకుంటాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ శామ్ అండ్ పౌలిన్లు కలిసి పనిచేస్తూ ఒక కొత్త డ్రగ్ను కనిపెట్టి దాన్ని లైల్కి ఇంజెక్ట్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఆ డ్రగ్ వల్ల లైల్ మెంటల్ డిసార్డర్ తగ్గుతుందని అనుకుంటారు. నెక్స్ట్ వీళ్ళు లైల్ని ఒక బెడ్ పై పడుకోబెడతారు. కొంచెం సేపటికి శామ్ ఇచ్చిన ఇంజెక్షన్ వర్కౌట్ అయ్యి లైల్కి స్పృహ వస్తుంది. అలాగే అతను పౌలిన్ అండ్ శామ్లను కూడా గుర్తుపట్టగలుగుతాడు. దీని తర్వాత వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. అప్పుడు మనం డోమ్ లోపలికి ఎలా వెళ్ళాలి అండ్ డోమ్ లోపల ఉన్న వాళ్ళని కాపాడడానికి ఏం చేయాలని అనుకుంటారు. అప్పుడే పౌలిన్ మనం ముందుగా జూనియర్ని ఎలాగైనా సరే కాపాడాలని మిగిలిన వాళ్ళకి చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కలిసి కొన్ని ఫొటోస్ని చెక్ చేస్తుంటారు. యాక్చువల్గా ఆ ఫొటోస్లో డోమ్ అపియర్ అయిన దగ్గర నుండి వరుసగా డోమ్ లోపల ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయో అనే విషయాల గురించి ఉంటాయి. వీళ్ళు ఫొటోస్ని చూస్తూ లాస్ట్ ఫోటో దగ్గరికి వస్తారు. ఆ ఫోటోలో ఒక మిస్టీరియస్ రెడ్ డోర్ ఉంటుంది. ఆ డోర్ని చూసి మేబీ డోర్ ద్వారా మనం మళ్ళీ డోమ్ లోపలికి వెళ్ళొచ్చు అని వాళ్ళ ముగ్గురు అనుకుంటారు. ఇది డోమ్కి ఒక ఎంట్రన్స్ లాగా పనిచేస్తుందని వీళ్ళ ముగ్గురు కన్విన్స్ అవుతారు. ఇంకో పక్క బార్బీ సీక్రెట్గా డోమ్ దగ్గరికి వచ్చి జూలియాని కలుస్తాడు. జూలియా కూడా బార్బీని చూసి చాలా సంతోషపడి ఏడ్చేస్తుంది. అప్పుడే బార్బీ డోమ్ పై ఒక మెసేజ్ని రాస్తాడు. ఆ మెసేజ్ ద్వారా డోమ్ బయట చాలా డేంజరస్ పరిస్థితులు ఉన్నాయి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎగ్తో పాటు లోయలోకి దూకొద్దని బార్బీ జూలియాకి చెప్తాడు. అప్పుడే మిలిటరీ వాళ్ళు అక్కడికి వచ్చి బార్బీని లాక్కెళ్ళిపోతారు. జూలియా అండ్ బార్బీలు చాలా రోజుల తర్వాత కలిసినా కూడా వీళ్ళు ఎక్కువసేపు మాట్లాడుకోలేకపోతారు. బార్బీ అందరి కళ్ళు కప్పి డోమ్ దగ్గరికి వెళ్ళడంతో మిలిటరీ అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్కి తీసుకెళ్తుంది. అలాగే అతన్ని పిచ్చ కొట్టుడు కొడతారు అండ్ బార్బీ గుడ్డు గురించి జూలియాకి చెప్పడంతో అతన్ని బాగా టార్చర్ చేస్తారు. ఇక్కడే బార్బీని అరెస్ట్ చేసిన వాళ్ళు పోలీసులు కాదు, మిలిటరీ వాళ్ళు కాదు అని బార్బీకి తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ బార్బీతో ఎలాగైనా సరే ఎగ్ గురించి చెప్పించాలని ఈ ఫేక్ సోల్జర్స్ ఒక ఏజెంట్ని హైర్ చేసుకుంటారు. ఆ ఏజెంట్ బార్బీ దగ్గరికి వచ్చి అసలు నువ్వు డోమ్ లోపల నుండి ఎలా బయటపడగలిగావు, మర్యాదగా చెప్పు అని బార్బీని బెదిరిస్తాడు. దాంతోపాటు నువ్వు జూలియా దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా బయటికి రమ్మని చెప్పు, ఆమె వచ్చేటప్పుడు ఎగ్ను కూడా తీసుకురమ్మను అని అంటాడు. ఆ నెక్స్ట్ డే జిమ్ జూలియా ఇంటికి వచ్చి గార్డ్స్ డోమ్ బయట కాపలా కాస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తాడు. గార్డ్స్ జూలియా కదలికలని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ఆమె ఇంటి ముందు ఉన్న డోమ్ దగ్గరే కాపలా కాస్తారు. గార్డ్స్ జూలియా ఇంటి ముందు ఉండడంతో జిమ్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. అందుకే అతను జూలియా దగ్గరికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని జూలియాని అడుగుతాడు. బట్ జూలియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జిమ్కి ఏమీ చెప్పకూడదని డిసైడ్ అవుతుంది. బికాజ్ జూలియా జిమ్ని ట్రస్ట్ చేయదు. దీని తర్వాత జూలియా జో అండ్ జూనియర్ వాళ్ళని పిలిచి మీరు స్కూల్ దగ్గరికి వెళ్ళి బార్బీ ఏమైనా ఇంకో మెయిల్ని పంపాడో లేదో చెక్ చేయండి అని చెప్తుంది. మీన్ వైల్ జూనియర్ నేను ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను అక్కడ లేకపోతే మా నాన్నకి నాపై డౌట్ వచ్చి నా కోసం వెతుకుతాడు, మనం మన ప్లాన్స్ గురించి అతనికి తెలియనివ్వకూడదని జూలియాతో చెప్తాడు. అలాగే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు జిమ్ జూనియర్ని మీట్ అయ్యి అసలు ఈ డోమ్ లోపల ఏం జరుగుతుంది, నీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పు అని అంటాడు. అప్పుడే జూనియర్ స్కూల్లో ఉన్న టనల్ గురించి, లోయ గురించి అండ్ తాము కనిపెట్టిన ఎగ్ గురించి, ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాల గురించి జిమ్కి చెప్పేస్తాడు. ఎగ్ గురించి తెలిసిన వెంటనే జిమ్కి ఆ ఎగ్ని చూడాలి అనే క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుంది. ఇంకో పక్క బార్బీ ఇంకా ఇన్వెస్టిగేషన్ రూమ్లోనే కూర్చుని ఉంటాడు. అప్పుడే అతని ఫాదరు బార్బీ దగ్గరికి వస్తాడు. అలాగే అతను నువ్వెందుకని ఇలా చేస్తున్నావు, నువ్వు జూలియాని ఆ ఎగ్తో పాటు ఇక్కడికి రమ్మని చెప్పు, లేకపోతే వీళ్ళు నిన్ను టార్చర్ చేసి చంపేస్తారని అంటాడు. కానీ బార్బీ మాత్రం తన ఫాదర్ తోటి నేను జూలియాని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రమ్మని చెప్పను, ఎందుకంటే నేను జూలియాని డేంజర్లో పడేయాలని అనుకోవడం లేదని చెప్తాడు. అది విని బార్బీ ఫాదరు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్తూ గాడ్స్ హెడ్ని మీట్ అయ్యి మీరు బార్బీని ఏం చేస్తారో చేసుకోండి, కానీ నాకు మాత్రం ఆ ఎగ్ ఎలాగైనా సరే కావాలని చెప్తాడు. ఆ ఎగ్ కోసం తన కొడుకు చనిపోయినా పర్లేదని అతను అనుకుంటాడు. ఇక్కడే మనకి ఆ డోమ్కి కాపలా కాస్తున్న వాళ్ళు బార్బీ ఫాదర్ మనుషులు అన్న విషయం అర్థమవుతుంది. అలాగే ఇతను ఆ ఎగ్ గురించి తెలుసుకోవడానికి ఒక సీక్రెట్ ఏజెంట్ని కూడా హైర్ చేసుకుంటాడు. తర్వాత బార్బీ ఫాదరు హంటర్ని పిలిచి జూలియా వాళ్ళకి ఇంకో మెసేజ్ని పంపమని చెప్తాడు. ఈసారి బార్బీ ఫాదరు ఒక వీడియో మెసేజ్ని జూలియా వాళ్ళకి పంపిస్తాడు. ఆ మెసేజ్ని వాళ్ళు కూడా చూస్తారు. ఆ మెసేజ్లో అతను మేము బార్బీని పట్టుకున్నాం, నువ్వు కనుక మాకు ఆ యజ్ఞ అప్పగించకపోతే మేము బార్బీని ఏం చేస్తామో మాకే తెలియదని జూలియాకి చెప్తాడు. అది చూసి జూలియా బాగా వరి అయిపోతుంది. ఆమె బార్బీకి ఏమవుతుందని బాగా టెన్షన్ పడుతుంది. కానీ బార్బీ ఏమో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు యజ్ఞ తీసుకుని బయటికి రాకని, అది చాలా ప్రమాదకరమని జూలియాకి చెప్పడంతో జూలియా ఇప్పుడు నేను అసలు ఏం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తుంది. ఇదే టైంలో ఒక గార్డు బార్బీని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. అప్పుడే బార్బీ తన తెలివిని ఉపయోగించి ఆ గార్డ్ని కొట్టి తనని తాను ఫ్రీ చేసుకుని పారిపోతాడు. జూలియా మాత్రం ఇంకా బార్బీ
బార్బీ గురించి ఆలోచిస్తూ తను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బాగా వరీ అవుతూ ఉంటుంది. ఇది చూసి మెల్నీకి కూడా బాగా టెన్షన్ వచ్చేస్తుంది. జూలియా బార్బీని సేవ్ చేయడానికి ఖచ్చితంగా ఎగ్ని బార్బీ ఫాదర్కి అప్పగిచ్చేస్తుందని భయపడి మెల్ని దాన్ని ఎలాగైనా సరే ఎవరికి కనిపించకుండా దాయాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ జూనియర్ని తీసుకుని ఆ ఎగ్ని హైడ్ చేయడానికి వెళ్తుంది. ఇంకో పక్క పౌలిన్ అండ్ శామ్లు డోమ్ లోపలికి వెళ్ళాలని ఇంకా ఆ రెడ్ డోర్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళకి ఆ రెడ్ డోర్కి సంబంధించిన ఎటువంటి విషయం అనేది తెలియదు. నెక్స్ట్ ఆమె లైల్ అండ్ శామ్లను తీసుకుని తనకి నమ్మకంగా ఉండే స్టూడెంట్ ఇంటికి వెళ్తుంది. ఇక్కడే ఆ స్టూడెంట్ ఇంకెవరో కాదు, హంటర్ అనే విషయం మనకి తెలుస్తుంది. హంటర్ ఇంటికి వెళ్ళగానే పౌలిన్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి హంటరే నాకు హెల్ప్ చేస్తున్నాడని శామ్ వాళ్ళకి చెప్తుంది. నేను డోమ్ లోపలికి పంపాలి అని అనుకున్న మెసేజెస్ని డయానా అనే అకౌంట్ ద్వారా పంపిస్తున్నాడని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి హంటర్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు. అప్పుడే అతను ఎవరో చూద్దామని చెప్పి హంటర్ బయటకు వెళ్తాడు. ఇక్కడే అతను బార్బీ అనే విషయం అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ బార్బీ ఆ ప్లేస్లో శాము, లైలు అండ్ పౌలిన్ను చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. అసలు వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు అనే విషయం గురించి బార్బీకి ఏ ఐడియా కూడా ఉండదు. నెక్స్ట్ పౌలిన్కి బార్బీ శాము యాంజీని చంపిన విషయం గురించి చెప్తాడు. జూనియర్ యాంజీని లవ్ చేస్తున్న విషయం గురించి వీళ్ళకి తెలుసు. అయినా కూడా శాము యాంజీని చంపడంతో పౌలిన్కి శామ్పై కోపం వస్తుంది. దాంతో ఆమె శామ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయినే చంపేశావు అంటే రేపు నా కొడుకును కూడా చంపేస్తావని అంటుంది. అప్పుడు శామ్ నేను నీ కొడుకుని ఎందుకు చంపుతాను, వాడంటే నాకు కూడా చాలా ఇష్టం, ఇప్పటికే నేను యాంజీని చంపినందుకు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నానని పౌలిన్ కి చెప్తాడు. ఆఫ్టర్ దట్ లైలు రెడ్ డోర్ ఇమేజ్ ని బార్బీకి చూపించి మనం ఈ డోర్ ద్వారా డోమ్ లోపలికి వెళ్ళొచ్చని చెప్తాడు. యాక్చువల్ గా వీళ్ళు బార్బీకి ఆ డోర్ ఎక్కడ ఉందో తెలుసని అనుకుంటారు. బార్బీ కూడా ఆ ఫోటోని చూసి మా ఇంటి బ్యాక్ యార్డ్ లో ఒక రెడ్ కలర్ డోర్ ఉండాలని వీళ్ళకి చెప్తాడు. నెక్స్ట్ జిమ్ డోమ్ దగ్గరికి వచ్చి ఒక మెసేజ్ని గాడ్స్కి చూపిస్తాడు. అందులో జిమ్ నేను మీ ఇన్ఛార్జ్తో మాట్లాడాలని రాసి గాడ్స్కి చూపిస్తాడు. గాడ్స్ కూడా దానికి ఒప్పుకొని నీకేం కావాలని జిమ్ని అడుగుతారు. అప్పుడు జిమ్ నేను మీకు కావాల్సిన దాన్ని తీసుకురాగలను అని చెప్పి ఎగ్ బొమ్మను వేసి గాడ్స్కి చూపిస్తాడు. అలాగే నేను మీకు ఆ ఎగ్ని అప్పగించాలంటే మీరు నన్ను అండ్ నా కొడుకుని సేవ్ చేయాలని ఒక కండిషన్ని పెడతాడు. అప్పుడే గాడ్ ఎగ్ ఉన్న కరెంట్ లొకేషన్ గురించి జిమ్కి చెప్పి జిమ్ కండిషన్స్కి ఒప్పుకుంటాడు. అది చూసి జిమ్ ఆ ఎగ్ని సంపాదించాలని డిసైడ్ అవుతాడు. బట్ అన్ఫార్చునేట్లీ జూనియర్ అండ్ మెల్నీలు ఆ ఎగ్ని ఆల్రెడీ ఎవరికి తెలియకుండా దాచేస్తారు. వాళ్ళు ఆ ఎగ్ని జూనియర్ వాళ్ళ ఇంటి బేస్మెంట్లోనే దాస్తారు. ఇంకో పక్క బార్బీ అండ్ పౌలిన్ వాళ్ళు అందరి కళ్ళు కప్పి ఏదోలాగా బార్బీ వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్కి చేరుకోగలుగుతారు. అక్కడే వాళ్ళకి రెడ్ డోర్ కూడా కనిపిస్తుంది. ఆ డోర్ ఎగ్జాక్ట్గా పౌలిన్ ఫోటోలో ఉన్న డోర్ లానే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళందరూ ఆ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. అప్పుడే వీళ్ళకి లోపల ఇంకో డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ని ఓపెన్ చేసి వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇన్ఫాక్ట్ ఆ డోర్ ఒక టనల్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. వీళ్ళు టనల్లోకి వెళ్ళగానే పొగలాంటిది ఏదో వీళ్ళ వైపుకు వస్తుంది. తర్వాత వీళ్ళందరికీ ఒక్కసారిగా వాళ్ళ పాస్ట్ జీవితాలు గుర్తొస్తాయి. ముందుగా శామ్కి జూనియర్ కనిపిస్తాడు. తర్వాత బార్బీకి మెల్నీతో పాటు గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. ఇక్కడే మెల్నీ బార్బీ వాళ్ళ అక్కని మనకి తెలుస్తుంది. పౌలిన్కి ఏమో డోమ్ మధ్యలో ఉన్న ఎగ్ కనిపిస్తుంది అండ్ ఎగ్ పక్కన మెల్నీని కూడా ఆమె చూస్తుంది. అప్పుడే మెల్నీ ఇదే ప్లేస్ లో మొత్తం అంతా స్టార్ట్ అయింది అండ్ ఇదే ప్లేస్ లో మొత్తం ముగిసిపోతుందని పౌలిన్కి చెప్తుంది. నెక్స్ట్ బార్బీ వాళ్ళకి సడన్ గా స్పృహ వస్తుంది. అప్పుడే వాళ్ళు లేక్ మధ్యలో ఉంటారు. శాము, బార్బీ, పౌలిన్ అండ్ హంటర్లు సేఫ్ గా డోమ్ లోపలికి ఎంటర్ అవ్వగలుగుతారు. బట్ లైల్ మాత్రం చాలా విచిత్రంగా మాయమైపోతాడు. వీళ్ళు డోమ్ లోపలికి వెళ్ళాక బార్బీ మనం ఇక్కడ నుండి స్ప్లిట్ అవుదామని అంటాడు. ఇప్పుడు బార్బీ జూలియన్ కలవడానికి వెళ్దామని అనుకుంటాడు. పౌలిన్ ఏమో తన కొడుకుని మీట్ అవుదామని అనుకుంటుంది. దాంతో ఆమె ఇంటికి వెళ్తుంది. తన ఇంట్లో ఆమెకు జూనియర్ కనిపించాడు. కానీ అదే టైంలో జిమ్ ఇంట్లోనే ఉంటాడు. అతను పౌలిన్ ని చూసి సర్ప్రైజ్ అయిపోతాడు. అలాగే పౌలిన్ ఎలా బ్రతికొచ్చిందని షాక్ లో ఉంటాడు. బార్బీ జూలియన్ మీట్ అవుదామని చాలా హడావుడిగా ఆమె దగ్గరికి బయలుదేరతాడు. జూలియా కూడా బార్బీని చూసి సర్ప్రైజ్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మెల్ని జూలియా వాళ్ళ ఇంటికి వచ్చి బార్బీని చూస్తుంది. అలాగే ఆమె కూడా బార్బీ తిరిగి రావడంతో చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ బార్బీ మెల్నీని పక్కకి తీసుకెళ్లి ఒంటరిగా మాట్లాడతాడు. నేను నా చిన్నతనంలో మా ఇంటి దగ్గరే నీతో పాటు కలిసి ఆడుకునేవాడిని అతను మెల్నీకి చెప్తాడు. అలాగే నీకు ఏమైనా విషయాలు గుర్తొచ్చాయని అడుగుతాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా బార్బీ మెల్నీ హాఫ్ బ్రదర్ అనే విషయం గురించి మెల్నీకి గుర్తొస్తుంది. అందువల్లే వీళ్ళు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒకరికొకరు తెలిసినట్టు అనిపించింది. ఇప్పుడు మెల్నీ అండ్ బార్బీలో బ్రదర్ అండ్ సిస్టర్ అని తెలియడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కనీసం మనం ఈ డోమ్ ద్వారా అయినా కలుసుకోగలిగామని వీళ్ళిద్దరూ అనుకుంటారు. ఇంకో పక్క జిమ్ గడు తన వైఫ్ ని చూసిన వెంటనే ఆమెపై కోప్పడతాడు. అలాగే నువ్వు నీ చావుని ఫేక్ చేసి ఇన్నాళ్ళు నాకు కనిపించకుండా నన్ను పిచ్చోని చేసావు కదా, నీ వల్ల నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నీకేమైనా తెలుసా అని పౌలిన్ పై అరుస్తాడు. అప్పుడు పౌలిన్ నేను ఇదంతా చేసింది జూనియర్ ని కాపాడడం కోసమే, అలాగే నేను లైలా అండ్ శామ్ల హెల్ప్ తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోయా, నాకు ఇది తప్ప ఇంకో మార్గం తెలియలేదని జిమ్ కి చెప్తుంది. ఆ మాటలు విని జిమ్ కొంచెం శాంతిస్తాడు. నెక్స్ట్ పౌలిన్ జిమ్ తో నేను జూనియర్ అండ్ మిగిలిన రెసిడెంట్స్ అందరినీ కాపాడి డోమ్ బయటకు తీసుకువెళ్ళాలని మళ్ళీ తిరిగి వచ్చా అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత జూనియర్ కూడా ఇంటికి తిరిగి వస్తాడు. అతను చూసిన
వెంటనే పౌలిన్ ఆనందాన్ని తట్టుకోలేక అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. జూనియర్ కూడా తన అమ్మని చూసి చాలా సంతోషపడతాడు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ పౌలిన్ జూనియర్తో శామ్ కూడా మళ్ళీ డోమ్ లోపలికి వచ్చాడు అనే విషయం గురించి చెప్తుంది. అది విని శామ్కి పిచ్చి కోపం వచ్చి శామ్ దగ్గరికి బయలుదేరతాడు. అలాగే అతను యాంజీ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఇంకో పక్క మెల్ని వాళ్ళు దాచిపెట్టిన ఎగ్ గ్లో అవుతుంది. అప్పుడే పౌలిన్కి ఏవో పెద్ద పెద్ద సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. ఆ సౌండ్స్ని వినలేక పౌలిన్ కింద పడిపోతుంది. ఇప్పుడు పౌలిన్కి చాలా పెయిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆమె ఆ పెయిన్ తో బాధపడుతూనే తన మైండ్ లోకి వచ్చిన వాటిని డ్రా చేస్తుంది. జిమ్ తన వైఫ్ పెయిన్ తో బాధపడడం చూసి చాలా కంగారు పడతాడు. అలాగే అతను పౌలిన్కి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలని అనుకుంటాడు. దాంతో అతను ఆ ఎగ్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి వెళ్తాడు. అలాగే ఎగ్ ని తన బేస్మెంట్ లోనే కనిపెడతాడు. ఆ ఎగ్ ని చూసిన వెంటనే జిమ్ దాన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఆ ఎగ్ వల్ల జిమ్ కి షాక్ కొట్టి ఎగిరి వెళ్ళి గోడకు గుద్దుకుంటాడు. తర్వాత అతను స్పృహ తప్పి పడిపోతాడు. కొంచెం సేపటి తర్వాత జో అండ్ నోరీలు ఆ ఎగ్ గురించి వరి అయ్యి దాన్ని అక్కడ నుండి తీసుకెళ్లిపోవాలని చెప్పి బేస్మెంట్ దగ్గరికి వస్తారు. కానీ అప్పుడే జిమ్ స్పృహలోకి వచ్చి వీళ్ళిద్దరిని ఆపుతాడు. మరి ఇప్పుడు జిమ్ నోరి వాళ్ళని అండ్ ఆ ఎగ్ ని ఏం చేస్తాడు? జూనియర్ శామ్ దగ్గరికి అంత కోపంగా బయలుదేరాడు కదా, కొంపదీసి అతను శామ్ ని చంపేశాడా? అసలు లైలు కనబడకుండా ఎలా మాయమైపోయాడు? అయినా ఎగ్ వల్ల పౌలిన్కి అంత పెయిన్ ఎందుకు వచ్చింది అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ని కూడా చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలా వద్దని నాకు తెలిసేది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.